అధిక మాసము అంటే ఏమిటి? ఎలా ఏర్పడుతుంది? ఈరోజు వివరంగా తెలుసుకుందాం. అధిక మాసము అంటే హిందూ చాంద్రమాన పంచాంగం ప్రకారము దాదాపు ప్రతి 3 ఏండ్లకొక్కసారి అంటే 3 సంవత్సరాలకొక్కసారి అదనపు నెల వస్తుంది. దీన్నే పురుషోత్తమాసం అని కూడా అంటారు. ఈ మాసానికి అధిష్టాన దేవత శ్రీ మహావిష్ణువు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువుని అత్యంతంగా భక్తి శ్రద్ధలతో పూజించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అధిక మాసం ఎలా ఏర్పడుతుందో కూడా కాస్త వివరంగా తెలుసుకుందాం. సౌరమానము, చాంద్రమానము అంటూ రెండు ఉంటాయి మన పంచాంగం ప్రకారము. సౌరమానము అంటే సూర్యుడి గమనము. సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి పట్టే సమయం ఆధారంగా లెక్కించినదే సౌరమానము. ఇది 365 రోజులు ఉంటుంది. ఇక చాంద్రమానము అంటే చంద్రుడి గమనము. చంద్రుడి గమనము కలలు ఆధారంగా నెలలను లెక్కిస్తారు. ఈ పద్ధతిలో సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అంటే సౌరమానానికి, చంద్రమానానికి క తేడా మధ్యలో 11 రోజుల వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఈ సౌరమానము, చాంద్రమాన సంవత్సరాల మధ్య దాదాపు 11 రోజులు అంటే 3 సంవత్సరాలకు కలిపి 33 రోజులు తేడా వస్తుంది. అదే ఒక అధిక మాసంగాను, ఒక అదనపు మాసంగాను తెలంగాణల వాడుక భాషలో అధిక మాసం అని కూడా అంటారు. ఇలా ప్రతి ఏటా మిగిలిన 11 రోజుల సమయం కలిసిపోయి దాదాపు 32 లేదా 33 నెలలకు సుమారు 3 ఏళ్లకొక్కసారి ఒక అదనపు నెల ఏర్పడుతుంది. ఆ సమయంలో సూర్యుడు సంక్రమం అనేది ఉండదు. అంటే ఒక రాశి నుండి మరొక రాశికి సూర్యుడు మారడు. దాదాపు 32 లేదా 33 నెలలకు సుమారు 3 ఏళ్లకొక్కసారి అంటే 3 సంవత్సరాలకు ఒక అదనపు నెల ఏర్పడుతుంది. ఈ సమయంలో అంటే ఈ మాసంలో సూర్య సంక్రమము అంటూ సూర్యుడు రాశి మారడం జరగదు. అలా సూర్య సంక్రమం లేని నెలనే అధిక మాసమని అంటారు. అధిష్టాన దేవుడు శ్రీ మహావిష్ణువు ఈ మాసంలో అత్యధికంగా దైవ కార్యక్రమాలు, పూజలు, పునస్కారాలు, యజ్ఞ యాగాదులను నిర్వహించాలి. ఎలాంటి శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఎలాంటి ఒక నూతన కార్యక్రమాలను చేపట్టరాదని మన పంచాంగాలు వివరిస్తున్నాయి. మన హిందూ ధర్మం చెప్తుంది. ఈ అధిక మాసాన్ని హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మాసంలో పూజలు, జపాలు, దాన ధర్మాలు చేయడానికి చాలా శ్రేష్టమైనది. అత్యధికంగా ఫలితం ఇస్తుందని చెప్తారు. అధిక మాసము అత్యంత పూజలు చేస్తే అధిక ఫలాన్నే ఇస్తుందని కూడా మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. అయితే ఈ అధిక మాసం ఎప్పుడు ఏర్పడిందో కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకొక్కసారి అధిక మాసం వస్తుంది. ఈ 2023వ సంవత్సరంలో వచ్చింది. శ్రావణ మాసం అధిక మాసంగా వచ్చింది. తిరిగి మరలా ఈ సంవత్సరం 2026లో జ్యేష్ఠ మాసం అధిక మాసంగా రానుంది. అంటే అధిక జ్యేష్ఠమనియు, నిజ జ్యేష్ఠమని 2 మాసాలు ఏర్పడతాయి. అధిక మాసం అంటే మరి కాస్త వివరంగా తెలుసుకుందాం. ఒకే సంవత్సరంలో ఒక్క పేరున్న మాసము 2 సార్లు వస్తే మొదటి దానిని అధికమనియు, రెండవ దానిని నిజమాసమనియు, శుద్ధమని అంటారు. శుభ కార్యక్రమాలు నిషిద్ధం. ఎలాంటి అయినా శుభ కార్యక్రమాలు, నూతన కార్యక్రమాలను ఈ అధిక మాసంలో చేయకూడదు. ఒకవేళ చేస్తే కూడా చక్కగా ఫలించవని మన ఋషులు చెబుతున్నారు. ఇక శాస్త్రీయ కోణం నుంచి కాస్త వివరంగా తెలుసుకుందాం. శాస్త్రీయ కోణం అంటే సైంటిఫిక్ ఆధారాల ప్రకారము శాస్త్రీయ కోణం నుంచి చూస్తే చాంద్రమాన ప్రకారం చూస్తే ఒక్క సంవత్సరానికి 354 రోజులు మాత్రమే ఉంటాయి. అదే సౌరమానం అంటే సోలార్ సిస్టమ్ ప్రకారం
365 రోజులు ఉంటాయి. ఈ రెండింటి మధ్య వచ్చే 11 రోజుల తేడాని సరిచేయడానికి ప్రతి 33 నెలలకు ఒక్కసారి అధిక మాసం వస్తుంది. దాన్నే తెలంగాణ వాడుక భాషలో అధిక మాసం అని కూడా అంటారు. అంటే ఏడాదికి 11 రోజుల చొప్పున 3 సంవత్సరాలకి సుమారుగా 30 రోజుల పైనే అవుతుంది. ఈ కాలాన్ని అధిక మాసంగా పరిగణించాలని శాస్త్రం చెప్తుంది. ఇక ఏ నెల అధిక మాసం అవుతుందో, ఏ నెలలో సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడో, అంటే సూర్య సంక్రమం జరగదో ఆ నెలను అధిక మాసం అవుతుంది. ఇక పురుషోత్తమాసం అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. అధిక మాసానికి పురుషోత్తమ మాసమని కూడా అంటారు. ఈ మాసానికి అధిపతి శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుని అధిక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అఖండ అష్ట ఐశ్వర్యాలు కోరిందల్లా ఇస్తాడని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అధిక మాసమే ఎప్పుడు వస్తుందంటే సాధారణంగా చైత్ర మాసం నుంచి ఆశ్వీజ మాసం మధ్యలో అధిక మాసం వస్తుంది. ఇక 2026 అధిక మాసం ఎప్పుడు వచ్చిందంటే మే 17 ఆదివారం నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమైంది. ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం 2 సార్లు వస్తుంది. ఒకటి అధిక జ్యేష్ఠమనియు మరియు నిజ జ్యేష్ఠమనియు. జూన్ 16 నుంచి నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా అధిక మాసంలో ఎలాంటి పుణ్యకార్యాలు చేయవచ్చు, ఎలాంటి కార్యాలు నిషిద్ధము అనే కూడా వివరాలు తెలుసుకుందాం. ఎప్పుడైనా శ్రాద్ధ కర్మలు, పితృకర్మలు చేయాలంటే అధిక మాసంలో చేయకుండా నిజ మాసంలోనే పితృతర్పణాలు, ఇక ఆర్థికాలు, పెద్దలకు ఏదైనా శ్రౌత కర్మలు నిర్వహించాలంటే నిజ మాసంలోనే చేయాలి. ఇక అధిక మాసంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాంటివి చేయకూడదో కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం. అధిక మాసంలో యజ్ఞాలు, యాగాదులు, పూజా కార్యక్రమాలు చేపట్టాలి. ఎలాంటి శుభ కార్యక్రమాలు చేయకూడదు. నూతన గృహప్రవేశం కానీ, నూతన వాహనం కానీ, బంగారం కొనుగోలు కానీ ఎలాంటి ఆ, శుభమైన కార్యక్రమాలు చేపట్టకూడదు. అధిక మాసము కేవలం శ్రేష్టమైనది పూజా విధానాలు జరపడానికి. ఇక నిజ జ్యేష్టంలోనే ఏదైనా చేయాలి. ఇక ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదో కాస్త తెలుసుకుందాం. ఋగ్వేదం వాక్కు ప్రకారము శౌత స్మార్తాది కర్మలన్నీయు నిజమాసం అంటే శుద్ధ మాసంలోనే ఆచరించాలి. ఋగ్వేదంలో వివరించి ఉంది. ఈ కర్మములు అధిక మాసంలో ఆచరిస్తే నిష్ఫలమవుతాయని ఋషుల యొక్క వాక్కు. ఇక మన హిందూ సాంప్రదాయం ప్రకారం అధిక మాసంలో దైవ కార్యక్రమాలు, నిజమాసంలో పితృకార్యాలు చేయవలెనని హిందూ శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక అధిక మాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా అంటే చేయకూడదు. సత్యనారాయణ స్వామి వ్రతాలు కానీ, నవగ్రహ హోమాలు కానీ, చండీ యాగాలు కానీ, శాంతి పూజలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇక అధికస్యం అధికం ఫలం అన్నారు. అధిక మాసంలో అలౌకికమైన శుభకార్యాలు నిషిద్ధమైనప్పటికీ జపతపాలకు అనుష్ఠానికి ఇంతకన్నా మించిన శుభ సమయం మరొక్కటి ఉండదు. ఈ మాసంలో చేసే జపాలకు కానీ, హోమాలకు కానీ, అనుష్ఠానంకి 1000 రెట్ల అధిక ఫలం లభిస్తుందని మన హిందూ ధర్మాలు చెప్తున్నాయి, పురాణాలు చెప్తున్నాయి. అందుకే అధికస్య అధిక ఫలం అంటారు. అధిక మాసంలో ఎంత ఎక్కువగా జపతపాలు, అనుష్ఠానాలు చేస్తే అంత ఎక్కువ ఫలితం లభిస్తుందని అర్థం. ఈ మాసంలో చేసే పుణ్యకార్యమైన విశేషమైన ఫలమును ఇస్తుంది. ఇక రెట్టింపు విజయాన్ని కూడా కలిగిస్తుంది. ఇక శ్రాద్ధకర్మలు ఎప్పుడు నిర్వహించవచ్చో కూడా తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మములు నిర్వహించే విషయంలో శాస్త్రాలు కొన్ని నియమాలు సూచించింది. అధిక మాసంలో పిండరహితంగా, శుద్ధ మాసంలో పిండ సహితంగా శ్రాద్ధకర్మలు ఆచరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేకాదు ఈ మాసమంతా విరామం లేకుండా ఒక్క దీపాన్ని వెలిగించి ఉంచడం వలన పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని పురాణాలు చెప్తున్నాయి. ఇంకా ఎవరికైతే జన్మజాతకంలో పితృదోషాలు ఉంటాయో అధిక మాసంలో దాన ధర్మాలు చేయాలి. పెద్దలకు
తర్పణాలు వదిలిపెట్టాలి. వీలైతే నదీ స్నానాలు ఆచరించి, యజ్ఞ హోమాదులు ఆచరిస్తే జన్మజాతకంలోని అంటే నవమ స్థానము పితృదోషాలు తొలగిపోతాయి. ఇక అధిక మాసము దాన ధర్మాలకు శ్రేష్టమైన మాసమని, పురుషోత్త మాసమని పెద్దలు అంటారు. ఈ మాసంలో ఫలదానం అంటే పళ్ళు దానం చేసిన, పిండి వంటలు పంచిపెట్టిన, అన్నదానం చేసిన ఎంతో పుణ్యఫలమని మన హిందూ ధర్మాలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈ దానాలు జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి, పౌర్ణమి, బహుళ అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్దశి, అమావాస్య వంటి రోజులలో చేయడం వలన అనంతమైన పుణ్యం లభిస్తుందని మన హిందూ శాస్త్రాలు వివరించింది. ఈ రోజులలో దానాలు చేయడం వలన సుఖశాంతులు, సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం. అలాగే ఇక మన జాతక దోషాలు, జన్మ దోషాలు, జన్మ జాతక దోషాలు నవమ స్థానము అంటే పితృదోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో వివరంగా తెలుసుకుందాం. అంటే మన జన్మ జాతకంలోని నవమ స్థానము పితృస్థానమనియు పితృదోషాలకు ఏదైనా దోషాలు ఉంటే దాన్ని తొలగించుకోవచ్చు. అధిక మాసంలో వారి పేరు మీదుగా దాన ధర్మాలు చేస్తే, హోమాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే అత్యధికమైన ఫలితం లభిస్తుందని మన హిందూ ధర్మం చెప్తుంది. ఎప్పుడైతే మనము అధిక మాసం 3 ఏళ్లకొక్కసారి వస్తుందో, దాన్ని చేజార్చుకోకుండా మనకు ఉన్నంతలో దానం ధర్మం చేసుకుంటే మనకి శుభం కలుగుతుంది. మనలో ఉన్న జన్మ జాతక దోషాలు సంపూర్ణంగా తొలగిపోతాయి. పెద్దల ఆశీస్సులు కూడా లభిస్తుంది. కావున శ్రీ మహావిష్ణువుని ఈ నెల రోజులు భక్తి శ్రద్ధలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన హిందూ శాస్త్రం ఘోషిస్తుంది. ఇక తెలుసుకున్నారు కదా! అధిక మాసం ఎలా ఏర్పడుతుంది? అధిక మాసం అనేది ఎందువలన 3 ఏళ్లకొక్కసారి మాత్రమే వస్తుందో తెలుసుకున్నారు కదా! ఇక తెలంగాణలో ఒక ఆచారం ఉంది. ఈ అధిక మాసంలో 3 ఏళ్లకొక్కసారి వస్తుంది కదా! అప్పుడు నూతనంగా పెళ్ళైన అల్లుడు కూతుర్ని ఇంటికి పిలిచి వారికి 33 రకాల ఏదైనా ఒక వస్తువుని ముత్యాలు కానీ, పగడాలు కానీ, తీపి మిఠాయిలు కానీ ఇంటికి పిలిచి భోజనమును ఇచ్చి కొత్త బట్టలు పెట్టి వాయినాలుగా ఇస్తారు. అలాగే కొత్తగా పుట్టిన మనుమడు, మనుమరాళ్ళకు కూడా తాతయ్య, అమ్మమ్మలు, నాయనమ్మలు అధిక మాస కట్నాలుగా ఇస్తారు. తెలంగాణలో ఒక ఆచారంగా ఏర్పడింది. తరతరాలుగా మన పెద్దలు ఆచరిస్తూనే ఉన్నారు. ఇక తెలుసుకున్నారు కదా! అధిక మాసం ఎలా ఏర్పడుతుంది? దాని వ్యత్యాసం ఏమిటి? 3 ఏళ్లకి ఎందుకు వస్తుందో కూడా తెలుసుకున్నారు కదా! మీకు నా యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ వాచ్ మై ప్లేలిస్ట్. థాంక్ యూ.